ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో మరి రేవతి సెంటర్ ఆర్కే గుడ్ టైమ్స్ సందులో రుస్తుంబాదనందు మరి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆనాడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయం 7 గంటల కాడి నుంచి సుమారు 100 కార్ల ర్యాలీతో 100 చోట్ల ఈ యొక్క ఆగస్టు 15 జెండాలు ఆవిష్కరించేవాడు ఆ మహానుభావుడు. తెల్లవారుజాము వరకు 100 కార్లతో 100 చోట్ల మరి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసేవాడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి అలాంటిది ఈ రోజున మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే గాంధీ మహాత్ముడు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇంకా కొంతమంది పెద్దలు మనకి ఆ రోజున వాళ్ళ ఎంతో కష్టచిత్తంతో కష్టపడితే కానీ ఈ రోజున మన స్వాతంత్రం వచ్చింది. ఇవాళ స్వాతంత్రం వచ్చి మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆ మహానుభావుల పుణ్యమే. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా తరతరాలకి మర్చిపోకూడదు. ఇవాళ మనకి ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా సుఖంగా జీవిస్తున్నామంటే కేవలం వాళ్ళు తీసుకొచ్చిన మరి స్వాతంత్ర ఫలాలే. ఇవాళ ఒకటే చెప్తున్నా, మనందరం కూడా ఐక్యంగా కులాలు లేదు మతాలు లేవు, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లిలాగా అందరం కూడా అన్ని కులాలను కూడా కలుపుకుని ఎవరికి కష్టం వచ్చినా అందరం కూడా ఆదుకుంటూ అన్నదమ్ముల్లాగా మెసులుకోవాలి. అలాగే ఈ రోజున ఈ యొక్క మరి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 78వ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజున గత ప్రభుత్వం చూస్తే లోగడ చాలా తప్పిదాలు జరిగినాయి. ఈ రోజున ఎన్డీఏ కూటమి మరి మోడీ కానీ మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క స్వాతంత్రం సందర్భంగా ఎన్నో భారతదేశంలో ఎంతో అభివృద్ధిని తీసుకురావడానికి కంకణం కడుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఎంతో ఆనందంగా అందరూ కూడా కలిపి జీవించాలని మరి ఈ రోజున ఇంతమంది పెద్దలు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఇక్కడి నుంచి కలిసి వచ్చి ఎవరికే కష్టం వచ్చినా సాధారణంగా మిత్రమండలి తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాం. ఆ ఒక్క వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తిని తీసుకుని మేము ఈ రోజున ఇక్కడ స్వాతంత్ర 78వ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భారత మాతాకి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.